నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్కి సంబంధించిన ఈ మంత్ 31st అయితే ఎలక్షన్ జరగడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన జి హరి ప్యానల్కి సంబంధించిన ఎవరైతే జాయింట్ సెక్రటరీ దీపా గారితో మాట్లాడదాం. వీళ్ళ ప్యానల్లో ఏదైతే గెలిస్తే ఎలాంటి తెలుగు వాళ్ళకి అవ్వచ్చు, ఎలాంటి సదుపాయాలు తెలుగు వాళ్ళ క్యారెక్టర్స్ కానీ, అంటే బయట నుంచి వచ్చే ఆర్టిస్టులకు ఏ విధంగా వీళ్ళు తెలుగు వాళ్ళకి న్యాయం చేస్తారని తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీపా గారు చెప్పండి, మీ ప్యానల్ గెలిస్తే అంటే ఎలాంటి అవకాశాలు తెలుగు వాళ్ళకు ఉంటాయి? మీ సైడ్ కూడా అంటే మీరు ఇంకా గవర్నమెంట్తో మాట్లాడి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు తెలుగు వాళ్ళకి? ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు మేము ఇమీడియట్గా వర్క్ చేస్తుంది ఒకటి ఉందండి. ఇప్పుడు తెలుగు ఆర్టిస్టులకి పూర్తిగా ఇక్కడ జరిగే వర్క్లో తెలుగు ఆర్టిస్టులకి మ్యాక్సిమం వర్క్ దొరకాలి. ఒక లీడ్ రోల్, ఒక ఫీమేల్ లీడ్ రోల్ తప్పితే మిగిలిన అన్ని క్యారెక్టర్స్ కూడా ఇక్కడ నుంచే పెట్టుకోవాలి, ఆర్టిస్టులను ఇక్కడ నుంచే హైర్ చేసుకోవాలి అన్నది మా ఇమీడియట్ ప్రాబ్లం. ఏదైతే రెక్టిఫై చేయాలనుకున్నాం అది చేయాలనుకున్నాం. ప్రొడ్యూసర్స్ కానీ మాకు అన్ని రకాలుగా మాకు దీనికి సపోర్ట్ లభిస్తుంది. సో దట్ విల్ బి ది ఫస్ట్ థింగ్ దట్ వీ విల్ అడ్రస్ అండి. అంటే చెప్పండి, అవతల ఆపోజిషన్ ప్యానల్ కూడా వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసింది ఏం లేదు, బట్ మేము గెలిస్తే చాలా చేస్తాం, అద్భుతాలు చేస్తాము అంటే తెలుగు వాళ్ళకు కూడా ఏ అవకాశాలు కూడా లేవు వాళ్ళు అనేది ప్రధానంగా వాళ్ళు ఇస్తున్న ఆరోపణ అండి. అంటే మీరు కొత్తగా ఇంకేం చేస్తారు అంటే ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి గెలిచారు, ఏం చేయలేదని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంటే అది ఎవరు అంటున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా అది పొరపాటు అండి. ఇన్ని సంవత్సరాలు ఏమీ చేయకుండా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకప్పుడు ఎక్కడుందో అక్కడి నుంచి ఇక్కడ దాకా రాదు. డెఫినెట్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు, మెడిక్లెయిమ్స్ ప్రొవైడ్ చేశారు. మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అసోసియేషన్ ఉందన్న ఒక ధైర్యం, భరోసా ఉండింది ఇన్నేళ్ల నుంచి కూడా. ఆబ్వియస్గా అసోసియేషన్కి మేము కమ్యూనికేట్ చేసాం మాకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడల్లా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్షణం ఈ క్షణమే తీర్చగలరు అన్నది ఉండదండి. కొన్నిటికి టైం పడుతుంది, కొన్నిటికి ప్రయత్నాలు చేస్తాము, కొన్నిట్లో సక్సెస్ఫుల్ అవుతాము, కొన్నిటిని మనం పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిట్లో మనం చిన్న కాంప్రమైజెస్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే డెఫినెట్గా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ గత 27 ఏళ్లలో చాలా పనులు చేసింది. మేము చాలా ముందుకి అభివృద్ధి చెంది ముందుకు వచ్చాము. కాకపోతే ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొత్త ప్రాబ్లమ్స్కి కొత్త సొల్యూషన్స్ వెతుక్కోవాలి. ఆ పంథాలోనే మేము ప్రయాణం చేస్తున్నాము. అండ్ దాంట్లో భాగంగానే మేము ఇప్పుడు సీరియల్స్లో ఒక లీడ్ ఆర్టిస్ట్, ఫీమేల్ ఆర్టిస్ట్ తప్పితే మిగిలిన వాళ్ళందరినీ తెలుగు వాళ్ళని హైర్ చేసుకోవాలనే డిమాండ్ మీద మేము ఖచ్చితంగా దాని మీద వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ దీపా గారు, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ.